వైఎస్ఆర్ చేయూత ఫేజ్ 2 కింద 510 కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత రెండవ దశలో 2.72 లక్షల మంది లబ్ధిదారులకు 510 కోట్ల రూపాయలను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ గురువారం జమ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాల అమలుతో మహిళల సంక్షేమం, సాధికారతను పునర్నిర్వచించారు. మునుపటి ప్రభుత్వాలు 25-45 సంవత్సరాల వయసు గల మహిళలకు లేదా వృద్ధ మహిళలకు పెన్షన్ సహాయాన్ని మాత్రమే అందించాయి. కానీ మధ్య వయస్కులైన మహిళలకు మద్దతుగా భావించలేదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు చెందిన 45-60 సంవత్సరాల మధ్య మహిళలకు ఆర్థిక సహాయం అందించే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి గుర్తించారు. చేయూత మొదటి దశలో 21,189 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా 18,750 ఆర్థిక సహాయం జమ చేసి మొత్తం 3,937.90 కోట్లు విడుదల చేసింది. మొదటి దశలో వదిలిపెట్టిన వారందరినీ ఒక నెలలోపు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరినట్లు, ఇప్పుడు ఆ అర్హత ఉన్న మహిళలందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా మొత్తం 23.72 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. వారి ఖాతాలకు 4,447.91 కోట్ల జమ అయ్యాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించడానికి వారిని ప్రోత్సహించడం ద్వారా మహిళలను శక్తివంతం చేయడం, వారిని వ్యవస్థాపకులుగా మార్చడం కూడా ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐటీసీ, అమూల్, రిలయన్స్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ వంటి అగ్ర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులతో సమన్వయం చేసుకుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం అందించడానికి మహిళలను ఆర్థిక సాధికారత కోసం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.